from our all T family wishing our very own natural star Nani a very happy birthday. ఏమండో నాని గారు చెప్పండో చిన్ని గారు 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 ఏమండో నాని గారు చెప్పండో once more. సాంగ్ లో యువర్ ఎక్స్ప్రెషన్స్ వర్ హైలైట్. ఎందుకు ఆ పాట అంటే ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు? చెల్లెమ్మకు పెళ్ళంట చెప్పండి. ఇప్పుడు చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరమంట మరి ఎలా తయారై చెల్లెమ్మకు పెళ్ళంట సార్ క్లోజ్ అస్సలు ఆపద్దు సార్. కెమెరాలన్నా అన్నయ్యకు సంబరం బాబు కాదు సుధీర్ గారు ఏమైనా జరిగిందా? ఏం జరగకూడదని అన్నయ్యకు సంబరం ఎందుకు భయపడతారో అర్థం కావట్లా. భయం కాదు సార్, వాళ్ళు ఎవరో చెల్లెమ్మకు పెళ్ళంట అడుగుతున్నారా You are the star of the show today. నాకు హీరోగా అవ్వాలనుంది, కానీ మనకంత కలర్ లేదు, పర్సనాలిటీ లేదు, అంత హైట్ కూడా లేదు. కానీ ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేసుకునే టాలెంట్ ఉంది. కానీ నన్ను హీరోగా ఎవరు ఒప్పుకుంటారు? నేను హీరోలా లేనుగా. సరే, నేను డైరెక్టర్ అవుతా. ఛాన్స్ ఏం లేదు, అవతలకెళ్ళే. బాబు క్లాప్ అసిస్టెంట్ గా జాబ్ ఉంది, చేస్తావా? చేస్తాను సార్. ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి డ్రీమ్స్ ఆయన చూస్తేనే తెలిసిపోతుంది మేమంతా ఏం అవ్వాలనుకుంటున్నాం. Your attention please. PJs all the way. సార్ మీకోసం ఎవరో మేనేజర్ అంట వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా లైఫ్ లో ఎవరిని కూడా తక్కువ రెస్పెక్ట్ తో చూడకండి. ఏ రోజు ఎవరు ఏ పొజిషన్ లో ఉంటారో మనకు తెలియదు. సాటి హ్యూమన్ బీయింగ్ కి ఆల్వేస్ గివ్ రెస్పెక్ట్. మళ్ళీ ఆ రెస్పెక్ట్ మీకు తిరిగి వస్తుంది. ఈ మిడిల్ క్లాస్ అబ్బాయికి దొరుకుతున్న సపోర్ట్ చూస్తుంటే ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి హీరో అయిపోయాడు అనిపిస్తుంది. ఎలా ఫినిష్ చేద్దాం? మళ్ళీ ఎక్స్పెక్టేషన్ కి మ్యాచ్ అవ్వలేదన్న మాట రాకూడదు. టీ ఫ్యామిలీ తరఫు నుంచి నాని గారు వి విష్ యు a very very happy birthday. Rechipodan brother, pálile como esto
ఏంటన్నా ఆలోచిస్తావేంటన్నా? ఏ బుధవారం ప్రదీప్ వేసుకుంటున్నాడు, శుక్రవారం సీనియర్ రాంపర్ చేసుకుంటున్నాడు, గురువారం ఖాళీగా నువ్వు బిల్ చేసుకుంటున్నావు. ఈ 3 రోజులు మేము వేసుకునేవి చెప్పావు కానీ మిగతా 4 రోజులు కాదన్నా, నీకంటూ సిద్ధాంతాలు ఏమైనా ఉన్నాయా? మన పెద్ద సిద్ధాంతం ఉండదురా. యుద్ధం ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి మనం. పోయే వరకు పోరాడాలిరా. ఏదన్నా వాళ్ళ ఇంటికి పోయే వరకు వాళ్ళే పోయే వరకు. చూడరా ఏమన్నా గెటప్ లో జేమ్స్ బాండ్ లో లేను. ఏంటో నువ్వేం వేసినా కాదేదో అబ్బరక దబ్బరలాగే కనిపిస్తావు. ఎందుకు? సిటీలో మేము చాలా పెద్ద డిటెక్టివ్స్. మా కనుసైగల నుంచి చిన్న చీమ కూడా తప్పించుకోలేదు. మా వాడి కనుసైకిల్ నుంచి బాబా సైకిల్ కూడా తప్పించుకోలేడు. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో కూడా మనల్ని అడుగుతున్నారు. ఏంటి నాకు తెలియకుండా కొత్త కంపెనీ ఒకటి పెట్టారా? అది కాదురా. నేను రైటర్ అండి. చెడ్డీ రైటర్. ఇది ఏ రాజు ఏంటిది? మా మామగారు పెద్ద డాష్. డాష్ అంటే ఏంటి? ఏదైనా రాసుకోవచ్చు, మనకేముంది. రాసి పిలిచేది మా మామగారు పెద్ద బొంగరంగాడు, ఎందుకంటే అందరు రూములకి తిరుగుతుంటాడు. నువ్వు బాత్రూమ్ డోర్ మీద రాసావురా? ఎయ్యరా సొత్త వేటని రాసావేంట్రా? అలా కాదండి. ఎయ్యరా సొత్త వేరా. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమే ఈ పోలీస్ స్టోరీ ఎస్ఎఫ్ఏ సిసి అంటే పోలీస్ స్టోరీ ఫ్యాన్స్ అసోసియేషన్ చలాకి చంటి. నువ్వు రిలాక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, మనం రాగానే అలా రిలాక్స్ అయిపోతారు. నా పెళ్లిలో సెలబ్రిటీలు ఉండాలి, లోపల మ్యూజిక్ డైరెక్టర్లు ఉండాలి, బయట జోకర్ ఉండాలి. మరి నువ్వు బయట ఉంటే పెళ్లి ఎవరు చేసుకుంటారు? నా పెళ్లి గురించి 10 రోజులు మాట్లాడుకుంటారంటావా? మన స్కిట్ గురించే 10 నిమిషాలు మాట్లాడుకోరు, ఇంకా 10 రోజులు ఎంత మాట్లాడుకుంటారు? సత్య చంటి సత్య ఈ కాకి మొఖం దాని గురించి నన్ను తిడతావా నువ్వు? ఆఫ్టర్ ఆల్ ఈ కాకి మొఖం దాంట్లో ఏముంది? సత్య కాకి 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 అని ఎన్నిసార్లు అంటావు? అసలు కాకి వద్దురా. అరే మియాపూర్ లో ల్యాండ్ తీసుకున్నాం కదరా, బాగా పెరిగిపోయిందిరా ల్యాండ్. అన్ని పెరుగుతున్నాయి, నా పేమెంట్ తప్ప. అన్ని పెరుగుతున్నాయి, నీ పర్ఫార్మెన్స్ తప్ప. అదే ఉంటే టీమ్ లీడర్ అయింటాడు కదా. కొత్త క్లిప్లు వచ్చాయంట, చూస్తావా? అన్న ఊరుకో, మనోగారి ముందు ఏం మాట్లాడుతున్నావు? మనోగారు చూడరా ఏంటి? నీకు చూపించిన తర్వాత మనోగారికి నెక్స్ట్ 2 క్లిప్పులు రా. క్లిప్పులు అంటే ఇయ్యా. మరి నువ్వేమనుకున్నావు? ఊరుకోండి అండి, ఇది మరీ బాగుంది. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఏమండి నాన్నగారు వస్తున్నారు. ఏం తీసుకురావాలైతే? మటన్ చికెన్ అన్ని తీసుకొచ్చేసాను, ఉండేస్తాను. ఆ సర్వే కరెక్టేనే. ఏ సర్వే అండి? భర్త తరఫున వచ్చిన బంధువులు వచ్చినప్పుడు ఖర్చు కంటే భార్య తరఫున ఖర్చు వచ్చిన కందులు ఎక్కువ అంటున్నాడు. పెళ్ళైన తర్వాత నీ లైఫ్ ఎలా ఉంది? బంగి చెప్పు చేస్తున్నప్పుడు బాత్రూమ్ వచ్చినట్టుందిరా. మామ చెప్పడం మర్చిపోయాను, అమెరికా నుంచి ఆగాలు నవ్వలేక నవ్వుతున్నారు అక్కడ. చాలా వస్తే పిల్లవండి. నిన్న కాక నా ఫ్రెండ్ ఇంటికి వస్తే నువ్వేం చేసావే? ముక్కులో దూదులు పెట్టిందండి. ఎందుకు? పరాయి మగాడు గాలి నన్ను తగలకుండా ఉండటం కోసం. సరే నేను తొందరగా వస్తాను, ఒక్కదానివే భయపడకు, మనోధైర్యంతో ఉండు. మనోనా? మనోధైర్యంతో అంటే నా ముందు పరాయి పురుషుడు పేరెత్తుతారా మీరు? నేను ఎలాంటి దాన్ని? కావాలంటే అడుగు. Please put your hands together to welcome the team of Nandi. చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ జబర్దస్త్ కి రావటం. ఇప్పుడు నేను కూడా చాలా సినిమాలు కామెడీ చేశాను. నరేష్ సినిమాలో కామెడీ బాగుంది అంటారు, కానీ నరేష్ కామెడీ బాగా చేశాడు అంటారు. గమ్యం, శంభో శివ శంభో, నేను ఇలాంటి సినిమాలు చేసినప్పుడు నరేష్ బాగా యాక్ట్ చేశాడు అంటారు. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న స్టార్ ని చూస్తే మీరు స్టన్ అవుతారు. అరే భాస్కర్, అది ఎట్లది? ఇష్టంగా పూజించే మన కులదైవం పాత రాకేష్ మాస్టర్ చచ్చిపోయాడు. అంటే యూట్యూబ్ పట్టిన దరిద్రం వదిలేసిందా మాస్టర్?
ఫస్ట్ సీన్ ఏంటి మాస్టర్? అదిరిపోయే సాంగ్, ఐటమ్ సాంగ్ ఉండాలి కదా. నీకు యాక్టింగ్ నేర్పింది. అరే వీడు కాకపోతే పందిరి వాడి సినిమా తీస్తా. అరే భాస్కర్ రెడీయా? మా చెల్లి ఊర్లో ఉండి ఉండి బోర్ కొట్టిందట, సిటీ చూస్తానంటుంది, వచ్చింది అది. నేను రా మీ బావని. అదేంటి మా అక్క మిమ్మల్ని ఫోటోలో చూపించినప్పుడు మీరు అల్లరి నరేష్ అంత హైట్ ఉన్నారు, ఇప్పుడేంటి సుమన్ శెట్టి అంతే ఉన్నారు. అక్క బావ భలే సరసాలు ఆడుతున్నారు. నీతో ఆడితే సరసాలు ఎందుకు అవుతాయిరా? జల్లికట్టు ఉద్యమం అవుతుంది. తాళిచ్చేయండి, కట్టేస్తా అయిపోద్ది. దీనికి కూడా ఇంకో చెల్లి ఉంది, దాన్ని కూడా నువ్వు పెళ్లి చేసుకోవాలి. తీసుకెళ్ళి తాళి కట్టేస్తా, పెళ్లి అయిపోద్ది అంతే. వీళ్ళిద్దరిని కూతుర్లు అంటే ఓకే, వాళ్ళు అంత అందంగా ఉన్నారు, ఇదే ఇంత దరిద్రంగా ఉంది. బేకరీ అన్నాక 100 బ్రెడ్లు తయారు చేస్తారు, అందులో 1-2 మాడిపోతాయి. ఆ మాడిపోయిందే ఇది. నన్ను ఓడించే మగాడే లేడు. మా పార్టీ గుర్తేందో తెలుసా? ఏంటి? పేడ గుర్తు. ఈసారి ఏదేమైనా నువ్వు పక్కా గెలుస్తావురా. అంత కష్టంగానే చెప్పారు. మన పార్టీ గుర్తేమో నీ ఫోటో, వాళ్ళ పార్టీ గుర్తేమో పేడ. ఓట్లేయడానికి వచ్చిన వాళ్ళకి నీ ముఖం ఏదో పేడ ఏదో తేడా తెలియక అందరూ నీకు వేస్తారా? ఏగో నన్ను గిన గెలిపిస్తే కామెడీ రాని వాళ్ళకి కామెడీ నేర్పిస్తా. కామెడీ రా, ఈడే ఫిక్స్ అయిపోతాడు ముందు. మాయ గారు, మీకు అమెరికా నుంచి 2 లక్షలు పెట్టి మొబైల్ ఇచ్చానండి. నన్ను కూడా మీతో పాటు లండన్ తీసుకెళ్ళండి. లండన్ రావాలి అంతే కదా? లండన్ వెళ్ళాలండి. డైరెక్ట్ చార్మినార్ వెళ్ళు, అక్కడ 3వ పిల్లర్ కింద సొరంగం ఉంటది, అందులోకి వెళ్ళు. 5 కిలోమీటర్లు నడితే సత్తిగడ వాడు వస్తాడు. ఆడి దగ్గరికి వెళ్ళి మనం పంపించామని చెప్పు, కారు వేసుకొని అలా సొరంగంలో తీసుకొస్తాడు. కారు వేసుకొని అలా వస్తుంటే జర్మనీ వస్తుంది, దిగి అక్కడ రిటర్న్ రావాలంటే ఎలా అండి? అక్కడ లండన్ లో స్టాచ్యూ ఉంటది, దాని కింద సొరంగం ఉంటది. అయ్యగారు బాగా సొరంగంలో తోట అలవాటు అయిపోయినట్టుంది. మీ సార్ ఫ్లైట్ లో వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళా సొరంగాలే. సుడిగాలి సుధీర్ కాదు, సొరంగాలి సుధీర్. ఎయిట్ ఇయర్స్ తర్వాత మళ్ళీ రోజా గారితో చేయటం, నావిడతోటి యాక్ట్ చేశాను కానీ హీరోగా ఎప్పుడు చేయలేకపోయాను. ఈ జబర్దస్త్ వచ్చినప్పుడల్లా ఫీలింగ్. నేను సీతారత్నం గారు అబ్బాయి చేసేటప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు, సో అప్పుడు ఎత్తుకొని ఆడుకున్నాను, ఇప్పుడు నన్ను ఎత్తుకొని ఆడుకుంటాను. జాతి రత్నాలు టీం వచ్చేస్తున్నారు ఆడడానికి. పదిహేను సంవత్సరాల కృషి తర్వాత సుమగారి షోలో కనబడ్డాను. ఏ ప్రాంతంలో గడ్డం పెంచుకుంటే ట్యాక్స్ వేస్తారు? ఐ లైక్ బియర్డ్. యు లైక్ బియర్డ్? అది షేవింగ్ చేసే ముందు చెప్పాలి. క్యాన్సిల్ చేసేయండి. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, చెప్పుకోవడానికి క్వశ్చన్స్ ఎక్కువగా లేవు. ఈ మధ్యకాలంలో పాజిటివ్ రాలేదుగా? ఇవాళ పొద్దునే కరోనా వచ్చిందని చెప్తున్నా. అమ్మాయిలు ఎక్కువగా ఎలాంటి అబ్బాయిల్ని ఇష్టపడతారు? ఏ అందంగా ఉన్న వారిని, ఒకసారి రైట్ టర్నింగ్ ఇచ్చుకో. సూపర్ అసలు. ఇది హైలైట్ చేయి. ఎవరికైనా గుంతలు ఇక్కడ ఉంటాయి, ఈయనకి ఇక్కడికి వచ్చాయి ఏంటవి? అది నా బాధలు జారి ఇక్కడికి వచ్చాయి.
నవీన్ గర్ల్ ఫ్రెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా జనాలు కూడా. అయ్యో అసలు ఇంకా లేరా ఎవరు? ఈ షో ద్వారా కొంచెం పబ్లిసిటీ వస్తే నా షోలోకి వచ్చేసి వెళ్ళిన తర్వాత పెళ్ళే అవుతుంది డైరెక్ట్ గా. మీకు మొత్తం ఈ జాతిరత్నాల సినిమాలో ఏది తీయడం చాలా కష్టంగా ఉండింది? కష్టంగా అంటే ఒకరోజు నవీన్ టైం కి సెట్కి వచ్చిండు, అది నాకు చాలా కష్టంగా. రాహుల్ రామకృష్ణ టైం కి వస్తారు. రాహుల్ దర్శి టైం అంటే టైమే, ఇయర్ ఒకటే తేడా ఉంటది కానీ టైం అయితే సేమ్. మన హీరోయిన్ సంగతి ఏంటి? అంటే 2020లో మేము అనుకున్నాం సినిమా రిలీజ్ చేద్దామని, కానీ మేకప్ లేట్ అయ్యి కొంచెం. ఏ ప్రాంతంలో జైలు నుంచి తప్పించుకుంటే శిక్షలు రద్దు చేస్తారు? గూగుల్ కొడుతున్నాడు. లేదండి గూగుల్ కాదండి, గూగుల్లో కొట్టారు మీరు. లేదండి నేను ఒకసారి ఓపెన్ చేయండి. నాకు మొబైల్ డాటానే లేదండి, నాకు మీ డైరెక్టర్ గురించి ఏం చెప్తారు మీరు? జాతిరత్నం. నవీన్ నువ్వు చూడడానికి చాలా ఇన్నోసెంట్ గా ఉన్నాడు. గూగుల్లోకి వెళ్ళి ఇన్నోసెన్స్ అని కొడితే నా ఫోటోస్. మాకేం వద్దండి. అమ్మ అబ్బాయిలు నమ్మదంతా గ్యాస్. గోలీ సోడా సార్, ఈ పార్క్ లో వచ్చిన వాళ్ళకి ఫ్రీగా ఇస్తుంటాం సార్, తీసుకోండి. ఎన్ని జంటల్ని చూడలేదు, ఒక్కడికి పెళ్లి కాలే. చాలా అందంగా ఉన్నాం. పల్లి ఇప్పుడు ఎట్లుంది ఫండు? ఏం కూర రా ఫండు? ఈడేంది నా డైలాగులు కొడుతుండు? తిన్నావా? డబ్లింగ్ కొడతావేంద్రా? ఏం పేరు నీది? నీదేం పేరు? నా పేరు సత్తిరా. నా పేరు గుత్తిరా. ఎంటైర్ టీమ్ పేషెంట్ కావాల్సింది ఎంటర్టైన్మెంట్. అరే శ్రీదేవి డ్రామా కంపెనీ వీళ్ళ దగ్గర ఫుల్ ఎంటర్టైన్మెంటింగ్ ఉంది. ఎక్స్ట్రాడినరీ అండి. నాగుంబాం లెక్కనే ఉన్నావు తెలుసా గిట్లా. ఎప్పుడైతే మళ్ళీ అమ్మాయి లెక్క. హక్కు చెక్కు ఈవిడకుంది ముక్కు. నీకు లేదా ముక్కు? నాకింత ఉంది, నీకు గురపమంత ఉంది. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. मेरा नाम मनोज चोपड़ा है। मैं पिछले 20 साल से मुझे हिंदुस्तान का सबसे ताकतवर आदमी का अवार्ड मिला हुआ है। అప్పు ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను కానీ నా కోసం పిచ్చోడు అయిపోయావా నువ్వు? నీకోసమే పిచ్చివాడిని అయిపోయాను. ఒరే పిచ్చడు అయిపోయేంత ఏముందిరా దానిలో? అయినా అసలు నేను లేకుండా ఒంటరిగా ఎలా ఉండగలుగుతున్నావు? నువ్వు చెప్పేదో చెప్తావు కదా. నువ్వే చెప్పు. ఫ్రెష్ ఏ ప్రెస్? నీ వల్ల ఇంకా నేను ప్రెస్ గా ఉండిపోయింది తెలుసా నేను? నీ పేరేంటి? పేరే మర్చిపోయావా? నిన్నే మర్చిపోయినా, పేరు మర్చిపోయినా. ఇలా ముఖాలు చూస్తుంటే ఎట్లున్నాయి తెలుసా? ఎట్లున్నాయి సార్? ఎవ్రీ డే ఓ స్కీమేసి నిన్ను క్రెడిట్ కార్డు లాగి కేసి నీ బిస్కెట్ క్రీమును నాకేసి ఎవ్వరి కారో ఎక్కేసి నీ బతుకుల తవ్వెడు మను పోస్తే ఎం పిల్ల నాగులో నాగమల్లె తీగలో, ఎం పిల్ల నాగులో నాగమల్లె తీగలో, ఎం పిల్ల నాగులమా, ఎం పిల్ల నాగులమా, ఎం పిల్ల నాగులమా, ఎం పిల్ల. మీ పర్ఫార్మెన్స్ కి నేనేం చెప్పలేను. కట్టబెట్టింది ఇక్కడ, కన్ను కొట్టింది అక్కడ, కట్టబెట్టింది ఇక్కడ, కన్ను కొట్టింది అక్కడ, కట్టబెట్టింది ఇక్కడ, కన్ను కొట్టింది
ఆ రిథమ్ సెన్స్ కానీ ఆ ఇది చూసారా మనకంటే ఎక్కువ. అంటే ఆ వాయిస్ పాడాలి అనుకుంటే వాయిస్, పరిగెత్తాలి అనుకుంటే ఆ లెగ్స్, చూడాలి అనుకుంటే ఆ నేత్రాలు చాలా విస్తారంగా భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి వాళ్ళ గాడ్స్ గిఫ్ట్ పీపుల్ అన్నారన్నమాట. నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు తల్లి మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డవేలప్పుడు బాధలన్నీ మరిచిపోయినావట, కష్టమంతా కడుపులోనే దాసుకుంటావు, నీ కన్నీరు కంటి రెప్ప దాటనీయవు, మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయా, నువ్వు ఎన్ని పస్తులున్నావో చెప్పలేమయా. అరే వా నాన్న 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 నీ మనసెంత మంచిదో